ఉగాది రోజు మనం పచ్చడి సేవిస్తాం. తీపి, చేదు, వగరు, కారం, పులుపు, తర్వాతకు ఉప్పు, ఈ ఆరింటితో నిలిచినటువంటి షడ్రుచుల సమ్మేళనం అంటారు. ఆయుర్వేదంలో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఇవి తీసుకునే ముందు ఒక శ్లోకాన్ని చెప్పి దీన్ని తీసుకోవాలని చెప్పని శాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి ఆ శ్లోకం ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శతాయుష్యం వజ్రదేహం, శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ, దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణం. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకాన్ని చెప్పి 3 సార్లు మనం ఉగాది పచ్చడిని తీసుకోవాలి. 3 సార్లు ఎందుకు చెప్పినారు అంటే, ఒకసారి తీసుకుంటే 5 ml వస్తుంది, 5 ml. 3 సార్లు తీసుకుంటే 15 ml, 15 మిల్లీలీటర్లు అవుతుంది. మనం ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఆయన ఒక టానిక్ రాస్తే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 15 ml, 10 ml, 5 ml డోస్ చెప్తాడు. అట్లాగే ఉగాది పచ్చడి తీసుకోవడం 3 సార్లు తీసుకోవాలి. 3 సార్లు తీసుకోవడం వల్ల సుమారు 15 మిల్లీలీటర్ల ఈ ఉగాది పచ్చడిని మనం తీసుకోగలుగుతాం. తద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే, శతాయుష్యం 100 రోజులు జీవించేటానికి అవసరమైనటువంటి పుష్టిని దేహానికి ఇస్తుంది. వజ్రదేహంచ, శరీరాన్ని వజ్రంగా, వజ్రతుల్యమైనటువంటి శరీరంగా తయారు చేస్తుంది. దదాత్యర్థం, మనిషి సుఖంగా జీవించాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బును ఇది మనం దైవానికి నివేదించి ఒక ప్రసాదంగా, తీర్థంగా తీసుకుంటున్నాం కాబట్టి కావలసినటువంటి డబ్బును ఇస్తుంది. దదాతి అర్థం, దదాతి అంటే ఇస్తుంది, అర్థం అంటే డబ్బు. సుఖానిచ, అర్థం డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖాలు ఉంటాయి. దదాత్యర్థం సుఖానిచ. ఇంతేకాకుండా సర్వ అరిష్ట వినాశంచ, వచ్చే సంవత్సరంలో ఏ గ్రహగతుల వల్లనైతే మనకు చెడు జరుగుతుంది అని మనం భయపడతామో వాటి ద్వారా జరిగేటటువంటి అరిష్టాలను నివారించేటటువంటి శక్తి ఈ ఉగాది పచ్చడికి ఉంది. కాబట్టి మనం ఉగాది రోజు ఈ పచ్చడిని స్వీకరించే ముందు ఈ శ్లోకాన్ని చెప్పాలి. శతాయుష్యం వజ్రదేహం, శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ, దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణం. ఈ శ్లోకాన్ని చెప్పి తీసుకోవాలి. ఈ ఉగాది పచ్చడికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను తెలిపేటటువంటి మరొక శ్లోకం కూడా మనకు ధర్మసిద్ధిలో కనిపిస్తుంది. అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేషు తద్వర్షం హర్షదాయకం. ఏ సంవత్సరంలోనైతే ఈ ఉగాది పచ్చడిని అబ్దాదౌ నింబకుసుమం, నింబకుసుమం అంటే వేప పువ్వు, శర్కర, శర్కర అంటే తీపి, మనం బెల్లం వేసుకుంటాం. బెల్లానికి ఐరన్ను పెంచేటటువంటి శక్తి ఉంది, వాత పిత్త కఫాలను సమతుల్యం చేసేటటువంటి శక్తి ఉంది. కొత్త బెల్లాన్ని వేస్తాం. కొత్త చింతపండు పులుపు, పులుపు అంటే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. ఈ పులుపుకు కూడా జీర్ణశక్తిని పెంచేటటువంటి శక్తి ఉంది. వీటన్నిటికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఎవరైతే ఉగాది రోజు ఈ పచ్చడిని తీసుకుంటారో అబ్దాదో నింబకుసుమం శర్కరామ్ర ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేషు, పూర్వయామం ఉంటే మొదటి యామంలో తీసుకోవాలి. మనం ఎప్పుడో 1 గంటకో 2 గంటలకో తీసుకుంటాము అనేది కాదు. ఉదయమే, సూర్యోదయమే స్నానం చేసిన తర్వాత, దేవతార్చన పూర్తి అయిన తర్వాత, దేవతా సాన్నిధ్యంలో దేవతలకు నివేదించినటువంటి ఈ పచ్చడిని తీసుకున్నట్టయితే ఆ సంవత్సరం మొత్తం కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పని ధర్మసింధు చెప్పింది. కాబట్టి తప్పనిసరిగా మనం ఉగాది పచ్చడి తీసుకునేటటువంటి సమయంలో ఈ 2 శ్లోకాలను చెప్పి ఉగాది పచ్చడి తీసుకున్నట్టయితే సంవత్సరం అంతా కూడా మనకు శుభాలు కలుగుతాయి.